నేను మీకు తెలియని విషయాలు చెప్పేంత వాడిని కాదు. ఎందుకంటే మీరందరూ కూడా నాన్నగారి కుటుంబంతో వాళ్ళు బాగా క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళే, సాధనలో కూడా అందరూ ఉన్నవాళ్ళే. అయినా నాకు నాన్నగారు తోచిన మాటలు నేను చెప్తాను, అంతవరకే. నాకు నాన్నగారితో అసలు మాకు మూలం రామకోటయ్య తాతగారు ప్రభాకర్ శాస్త్రి గారిని గురించి తెలియజేయటం అనేది తాతగారి దగ్గర నేర్చుకున్నాం. తాతగారు ఎప్పుడు మేము ఆయన దగ్గర ఒక 10 సంవత్సరాల పాటు వారితో కలిసి జీవించాం. వారు ఎప్పుడు కూడా వారిని గురించి ఆయన చెప్పుకునేవాడు కాదు. 24 గంటలు కూడా శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు, ఆ ఒక్క మాటే కానీ ఇంకో మాట రాదు. అయ్యేసరికి మేము ఉన్నది తాతగారి దగ్గర అయినా కానీ మా మనసులో శాస్త్రి గారు అంటే ఒక ముద్ర పడిపోయింది. మహానుభావుడు అంటే శాస్త్రి గారు. ఎందుకంటే మాకు తాతగారే స్వయంగా చెబుతున్నాడు 24 గంటలు. ఇక దాంతో మాకు ప్రజ్ఞా ప్రభాకరం అనే పుస్తకం నా చేతికి దొరికింది. అప్పటి రోజుల్లో ప్రజ్ఞా ప్రభాకరం అసలు దొరికేది కాదు, ఎక్కడో తిరుపతిలో ఉండేది, ఎవరికి తెలియదు. ఆ పుస్తకం ఉన్నదని కూడా తెలియదు. ఏదో ఒక కాపీ నాకు దొరికింది. అది చదివిన తర్వాత ఇంకా రచయిత అంటే శాస్త్రి గారే, ఇంకెవరు రాసినా రెండో పుస్తకం ముట్టుకోవటం అనేది. తాతగారు 100 పుస్తకాలు రాశాడు, కానీ ఆ పుస్తకాన్ని చదవటానికి మనసు ఒప్పదు. ప్రజ్ఞా ప్రభాకరం మాత్రం ఎన్నిసార్లు అయినా చదువుతా. ఈరోజు కూడా అంటే నన్ను అందరూ కూడా వీడు ప్రజ్ఞా ప్రభాకరం పిచ్చోడు అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు, నాకు సంతోషం. అదొక పెద్ద క్వాలిఫికేషన్ లాగా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే ఆ తండ్రి ఆయన యొక్క గొప్పతనం, ఆయన మహత్తు, అది నేనేం చెప్పుకున్నా కూడా తీరదు. అంతటి మహానుభావుడు. వాస్తవంగా నేను ఇక్కడికి రాగలిగిన పరిస్థితి కూడా కాదు. నాకు 60 డేస్ నుంచి నేను బెడ్డెడు. అయితే మద్రాసు లోటస్కి వెళ్ళి వచ్చిన మరుసటి రోజే నాకు రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. నాకు షాక్ తిన్నా. ఎమ్మడే అయింది 13వ తారీఖు గురువుగారి ఫంక్షన్ ఉంది, గురు దర్శనం. మరి ఇక అన్ని కంటిన్యూస్గా ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో ఉన్నా ఏంటి ఎందుకు చేసావు తండ్రి అని నాలో నేనే మదనపడ్డా. ఫ్రాక్చర్ అంటే ఏంది, దానికి విపరీతమైన బాధ ఉంటుంది, నొప్పి. నాకు 30 years బ్యాక్ ఒకసారి ఫ్రాక్చర్ అయింది. ఆ నొప్పి బాధ తట్టుకోలేక అసలు ఈ నొప్పి పడేదానికన్నా కూడా నేను పోయి ఏదన్నా బావిలో దూకి చస్తే పేడబోతుందిరా అన్నంత బాధపడ్డా. అంటే ఆ బాధ ఏందో నాకు తెలుసు, ఫ్రాక్చర్ వల్ల వచ్చేటువంటి ఇబ్బంది. అదే ఫ్రాక్చర్ జరిగింది మళ్ళీ. ఏ లొకేషన్లో ఏ చేతికి జరిగిందో అదే చేతికి అదే లొకేషన్లో మళ్ళీ ఫ్రాక్చర్ జరిగింది. అయిపోయింది, ఇంక నేనేం చేయగలిగింది లేదు నా చేతుల్లో. నాకు మెయిన్ ప్రాబ్లం అబ్డామినల్ ప్రాబ్లం. దానికి ఈ నొప్పి పుట్టకుండా ఉండాలంటే డెఫినెట్గా పెయిన్ కిల్లర్ వేసుకుంటే తప్ప రెండో మార్గం లేదు. పెయిన్ కిల్లర్ ఒక్కటే దానికి ఆ నొప్పి లేకుండా చేయటానికి మార్గం. ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్నామంటే మళ్ళీ అల్సరు, అబ్డామినల్ అల్సరు ఎక్కువ అవుద్ది. ఏది ఇంకా రెండో మార్గం లేదు. ఏంది తండ్రి ఇలాంటి పరీక్ష పెట్టావు అని నాలో నేనే అనుకున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఫ్రాక్చర్ అయిన రోజు రాత్రి రోజుటి కన్నా ఎక్కువ నిద్రపోయా. అసలు నొప్పి అనేది నాకు తెలియదు. మరి నువ్వు మెడికల్ సైన్స్లో మీరు ఏమన్నా అనుకోండి, నొప్పి తెలియదు, హాయిగా నిద్రపోయా. మళ్ళీ 13వ తారీఖు అంటే జస్ట్ 3 days తర్వాతనే తాతగారి ప్రోగ్రాంకు పోయాను.
ఆ తర్వాత విజయవాడలో 2 రోజులు కాన్ఫరెన్స్ ఉంటే అట్లా ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకుండా తిరుగుతూనే ఉన్నా. హైదరాబాద్తో సహా హాజరైన నేను అక్కయ్య గారు అమ్మాయి జ్యోత్స్న అనుకుంటా అమ్మాయి పేరు, ప్రోగ్రాం అడిగింది. నేను ఈ పరిస్థితుల్లో హైదరాబాదు అని మనసులో నాలో నేనే నెగిటివ్గా చెబుదామని నోటి దాకా వచ్చింది. ఎంబడే నోట్లో కరక్కాయ పడింది. గురువుగారు అడ్డం పడ్డాడు. ఏందిరా నువ్వు రావా అన్నట్టుగా నాకు తోచింది. సరే ఎంబడే ఎస్ చెప్పా. తర్వాత అక్కయ్య గారు అడిగారు, ఆమెతో కూడా సరేనన్నా. అంటే ఆ తండ్రి యొక్క విశిష్టత, ఆయన నన్ను ఎంతగా కాపాడుకుంటూ నాకు 30 ఇయర్స్ నుంచి ఇప్పుడు 74లోకి వస్తున్నా. ఆ 44 ఇయర్స్ కూడా ఆయన కాపాడుకుంటూ ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆయన రక్షణలో నేను జీవించుకుంటూ వచ్చాను తప్ప నా జీవితం కాదు. అన్ని రకాలుగా కుటుంబ పరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా నేను అనుకునేవాడిని నా పిల్లల్ని ఎక్కడ వారాలు చెప్పి చదివించాల్సి వస్తుందేమో అని నాలో నేనే అనుకునేవాడిని. ఎవడికి చెప్పుకునేది కాదు అది. నాకు మా అమ్మగారు 20 ఎకరాల పొలం ఇచ్చింది, మా నాన్నగారు 13 ఎకరాలు ఇచ్చారు. ఈ 33 ఎకరాలు నేను ఏం చేయకుండానే నాకు 30 ఏళ్ళు వచ్చేసరికి అయిపోయినాయి. ఇంక వీళ్ళని ఎలా చదివించాలి ఏంది అనుకునే పరిస్థితుల్లో అక్కడ కూడా ఆయన నాకు ఏ లోటు లేకుండా మనం 10 రూపాయలు ఒకళ్ళకి ఇచ్చే స్థితిలోకి తీసుకొచ్చాడు. కానీ నేను ఒకడికి 1 రూపాయి ఎగ్గొట్టే పరిస్థితి లేకుండా నన్ను కాపాడుకుంటూ వచ్చినటువంటి మహానుభావుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. నేను కన్న కొడుకును కాకపోయినా వారికి నేను కొడుకుతో సమానము. తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజ్ఞాప్రభాకరం పుస్తకాన్ని ఇప్పుడు బాబాగారి చరిత్ర ఉంది, అది నిత్య పారాయణం చేసుకుంటున్నారు. మరి అది అసలు న్యాయంగా అది బాబాగారు రాసింది కాదు, ఎవరో రాశారు. అట్లాగే మన ప్రజ్ఞాప్రభాకరాన్ని చాలామందికి తెలియదు. పాపం ఆ పద్మావతమ్మ గారు అంత కష్టపడి ఆ మొత్తం బుక్ మొత్తం చదివినా కానీ చదివే వాళ్ళు ఎవ్వరు లేరు. మొత్తం మీద కూడా ఇప్పటికీ ఒక 3000 మంది చదివారు. కొన్ని ఏది ఇంపార్టెంట్. అట్లా కాకుండా మన సాధకులందరూ కూడా ఆ పుస్తకంలో ఉన్నటువంటి విశిష్టతని, అది నిత్యపారాయణం పుస్తకంగా గనక మనం వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చదువుకునే అవకాశాన్ని ప్రసాదిస్తే వాళ్ళు ఉద్ధరింపబడతారు. దానికి నాన్నగారు మరి గురుదేవులు మాస్టర్ సివివి గారు కష్టపడి, ఆయన సివివి గారు నాన్నగారికి కనుక చెప్పుండకపోతే మనకు ఆ మ్యాటరే దొరికేది కాదు. అసలు సివివి గారు శాస్త్రి గారిని ఎలా చూసుకున్నాడంటే, అప్పటికే ఆయనకి 25 సంవత్సరాల వయసు, కానీ ఆయన 25 సంవత్సరాల పిల్లాడిలాగా చూడలే, ఒక బాలుడిలాగా చూసుకున్నాడు. ఈయన నాకు టైం మీరు చెప్పాలండి. శాస్త్రి గారికి అనారోగ్యముతో బాధపడుతున్నా కూడా ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఏమీ జోక్యం చేసుకోలే. ఈయన ఏ రోజైతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అనేటువంటి మాట తలంపు శాస్త్రి గారిలో బయలుదేరిందో ఆ నిమిషం నుంచి ఆయన్ను తన ఒళ్ళో చేర్చుకున్న దాకా కూడా సివివి గారు నిద్రపోలే. ఈయన ఆ ఉద్యోగానికి రెసిగ్నేషన్ లెటర్ రాసుకొని జేబులో పెట్టుకొని హోటల్కి భోజనానికి వస్తాడు. ఇక లాభం లేదు, మనం వెళ్ళి హరిద్వారం వెళ్ళి ఆ శరీరాన్ని త్యాగం చేయాలనేటువంటి తలంపుతోటి ఈయన ఆ ఉత్తరం రాసి రెసిగ్నేషన్ లెటర్ జేబులో పెట్టుకొని భోజన హోటల్కి వస్తాడు. ఈయన రెసిగ్నేషన్ లెటర్ రాయటం జేబులో పెట్టుకున్న మరు నిమిషం నుంచి కూడా సివివి గారు ఎంటబడ్డాడు. ఎవరంట? శాస్త్రి గారి అంట. భోజనానికి పోగానే ఆయన హోటల్లో భోజనం చేస్తాడు. మామూలుగా అయితే
4 ముద్దలు అన్నం తినలేని శాస్త్రి గారితోటి కడుపు నిండా తృప్తిగా భోంచేయించాడు. భోంచేసిన తర్వాత బయటకు వస్తాడు. అంటే ఇవన్నీ మీకు తెలిసినవే, నేను కొత్త కాదు. కానీ ఆయన మహత్తును, ఆయన జన్మదినం రోజు మనం తలుచుకుంటే అది ఒక అదృష్టంగా భావించి నేను చెబుతున్నా. బయటికి రాగానే ఆయనకే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏంది, నేను ఎలా తిన్నాను, ఇంత అన్నం తింటం ఏంది, అసలు నాకేం అనారోగ్యం లేదు, చాలా హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని అనిపించింది శాస్త్రి గారికి. అని మళ్ళీ ఉద్యోగంలో పోయి చేరదామా అనుకుంటాడు. నో, వెళ్ళాల్సిందే, హరిద్వారం వెళ్ళాల్సిందే, అక్కడ ఆలోచించుకుందామని ఇంకా 4 అడుగులు ముందుకు వెళ్తాడు. వెళ్ళంగానే ఆయనకు అబ్బూరి జగన్నాథరావు గారు కనపడటం, ఆయన పిఎన్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం. పిఎన్ గారు మాస్టర్ సివివి గారి యోగాని గురించి చెబుతుంటే నాన్నగారికి ఆయనలో ఉన్న చెడు మొత్తం కూడా బయటికి ఎడం వైపు నుంచి బయటికి వెళ్ళిపోవటం, మంచి అనేది కుడివైపు నుంచి దూరి దూరి ప్రవేశించిందని చెప్పి రాశారు ప్రజ్ఞా ప్రభాకరంలో. అంటే ఏంది, మనం గనక ఎవరన్నా చికాకుల్లో ఉన్నారనుకో, వాళ్ళ మనసు శాంతి కలగాలంటే వాళ్ళకు కొంత ఊరట కలగాలి. అంటే ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొచ్చాడు ఎవరు, సివివి గారు. ఆయన రిజగ్నేషను, ఆయన సెలవు పెడితే కుంభకోణం వెళ్ళమంటారు. కుంభకోణం వెళ్ళాలంటే సెలవు పెట్టాలి. ఒక్కరోజు సెలవు పెట్టినా కూడా ఆయనను డిస్మిస్ చేస్తానని వాళ్ళ లైబ్రేరియను రాశాడు. ఆ నిమిషంలోనే వాళ్ళ లైబ్రేరియన్ ఫ్రెండ్ని తీసుకొచ్చి పోతురాజు నరసింహం గారి దగ్గర ముందుగా క్రియేట్ చేసి కూర్చోబెట్టాడు. ఈయన వీళ్ళిద్దరు సంభాషణ విన్న తర్వాత ఆయన ఏమంటాడు, మీ లైబ్రేరియన్ నా ఫ్రెండు, నేను తీసుకెళ్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసేసి ఆ లెటర్, లీవ్ లెటర్ ఆయన తీసుకొని ఈయనను కుంభకోణం ప్రయాణం చేసి పంపిస్తాడు. మామూలుగా అయితే ఇంటి దగ్గర కానీ మద్రాసులో కానీ ఆయన పట్టమంచం వేసి పరిపేసుకొని పడుకుంటేనే నిద్ర పట్టేది కాదు. అలాంటిది రైల్లో కూర్చొని ప్రయాణం చేస్తూ కూడా నిద్రపోయాడు ఎవరు, ప్రభాకర్ శాస్త్రి గారు. ఇక ఆ మరుసటి రోజు ఇనిషియేషన్ తీసుకున్న రోజు అయితే అసలు నిద్ర అంటూ నేను ఈరోజే, ఇంతవరకు నేను ఇలాంటి నిద్ర ఎరగను అని రాస్తారు. అలాగా ప్రతి క్షణం కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చుకున్న దాకా కూడా ఆయన అంత ఆసక్తి చూపించి ఆయన దగ్గరికి తీసుకొచ్చుకొని ఆయన నయం చేసి, తర్వాత కూడా ఆయన ఏంది, ఒక పసిపిల్లాడిలాగా ఆయన ప్రతి ఒక్క విషయం, ఏది కుటుంబంలో నువ్వు ఆహారం ఎలా తినాలి, మరి ఉద్యోగం ఎలా చేయాలి అని ప్రతి ఒక్కటి కూడా. అప్పటికే శాస్త్రి గారికి 25 సంవత్సరాల వయసు, కానీ ఆ 25 అంటే యుక్త వయసు వచ్చేసింది. కానీ అలా కాదు, నువ్వు ఇలా నడుచుకో, ఇలా నడుచుకో, ఇలా నడుచుకొని ప్రతి ఒక్క విషయం కూడా దాంట్లో క్షుణ్ణంగా రాశారు. అది మనం ఊరిక పుస్తకం చదువుకోవటం కాకుండా మనం దాని మీద ప్రశాంతంగా ఒకే పదాన్ని 1-2 సార్లు చదువుకుంటూ ఉంటే దాని యొక్క ఇన్నర్ మీనింగు, వారు మహానుభావులు ఎంత, సివివి గారు శాస్త్రి గారి కోసం చెప్పింది కాదు ఆ బుక్కు. మన యోగంలో సివివి గారికి ప్రభాకర్ శాస్త్రి గారి సంభాషణ అనేది ఉన్నది. అసలు సివివి గారి సంభాషణ చూడాలి అంటే మనకు ప్రజ్ఞా ప్రభాకరంలో తప్ప ఇంకా ఏ బుక్లో కూడా తరగదు. కోర్సులని అవన్నీ ఇవన్నీ ఉంటాయి, కానీ వాళ్ళిద్దరి సంభాషణ వింటుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ సాధకులందరూ కూడా ఆ ప్రజ్ఞా ప్రభాకరం అనే పుస్తకాన్ని నిత్యపారాయణ గ్రంథంలాగా కొత్త వాళ్ళకి కానీ అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి కానీ దాన్ని అలా ఇంట్రడ్యూస్ చేస్తే దానివల్ల వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఎలాంటి అనారోగ్యమైనా కూడా ఆ గ్రంథం చదివితే
తొలగిపోతుందని నాకు పరిపూర్ణమైన విశ్వాసం. నేను బాగుపడ్డాను, దానివల్ల నేను సుఖంగా ఉన్నాను. ఇంత దాకా తీసుకొచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని చదువుకున్న ప్రతి ఒక్కడికి కూడా మంచి జరుగుతుందని నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. మీరందరూ కూడా మన గురుదేవులు మాస్టర్ సివివి గారు రాసినటువంటి చెప్పినటువంటి మాటలను నాన్నగారు పుస్తక రూపంలో పెట్టారు. దాన్ని ఎక్కువ మంది మనసులో చేరేట్టుగా చేయటానికి ప్రతి ఒక్క సాధకుడు సహకరించి తోడ్పడాలని నేను వేడుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. సెలవు తీసుకుంటున్నాను.